సాగు కొడుతురు కదా అప్పుడు ఫోన్ లాబట్టిన కోసం ఉంది రాము ఫోన్ చేస్తుంది రాము గీడున్నా ఇగో ఇక్కడ ఎలా కూర్చున్నా ఏమరా అట్టిగానే కూర్చున్నా రా మరి ఇక్కడ అంతే కదా మన కూర్చున్న కాడ ఎప్పుడు కూర్చున్నా కడికి రా పొలం కడికి రా ఇంకన్నా ఉన్నావా? ఉన్నారా ఫోన్ చేస్తే లావాడతలు వీడేం చెప్తున్నా అట్టిగానే కూర్చున్నారు చెప్పరాదు ఏమైంది? ఏ అప్పుల బాధ అది కూడా గదే ఉంది. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసిన. మనసులో పడుతుంది ఇస్తలేరు అందుకే ఇంటికి వస్తుంది. అందుకే ఫోన్ ఇంటికాడ వాడేసేసు. ఏం చేయాలి అన్నా? పనేమో నడతలేదు, ఖర్చులేమో ఎక్కువ అవుతున్నాయి. కట్టకపోతే బాకీలు పెరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థమైతే నాది అదే పరిస్థితి ఉంది. జీతం తక్కువ వస్తుంది, కట్టేటి ఎక్కువ ఉన్నాయి, మనసులో పడతలేదు. ట్యాక్స్ కూర్చున్నా. వీళ్ళు ఈఎంఐలు ఉంటే వాళ్ళ ఫోన్ మీద ఫోన్ చేస్తారు. అదే అర్థమైపోతుంది. ఏం చేద్దామని అట్లా ఆలోచన చేద్దాం. మరి ఏదైనా చేద్దామా? సీనా నాకు ఫోన్ చేద్దాం చెయ్యి, కానీ నువ్వు ఫోన్లోనే డబ్బులు అడగదు. ఏం అడగా ఫస్ట్ రమ్మని చెప్తా. రమ్మని అంటే మనకి బాధ చెప్పుకున్నాక కరిగిపోయి మనకి హెల్ప్ చేస్తాడు కావచ్చు. చేస్తాడు సీనాలో మంచోడుగా. సరే రిక్వెస్ట్ చేద్దాం. సరే ఫోన్ అయితే చేసి చూడు మరి. ఫోన్ చేద్దాం. సీనాలో ఫోన్ చేయి మరి. హలో సీనన్న, నమస్తే. నేను దామునే. ఎక్కడనే? ఇక్కడ పొలం కాడికి వచ్చినా కొద్దిగా పని ఉండదన్న, కలుస్తావా? ఇక్కడ మా పొలం కాడు ఉన్నా. మా ఇక్కడ దగ్గరనే కదా అన్న, రాపోయినా గ్రౌండ్లో ఉన్నావు కదా, రా అన్న ప్లీజ్. సరే సరే ఓకే. He's a legend. He's a legend. He's a legend. He's a legend. ఏం దామా వీడియో చేస్తున్నావు? నమస్తే. మంచిగానా? కూర్చో, ఇక్కడ కూర్చో. ఇట్లా గిరా కూర్చున్నారు మరి? పని ఉన్నది, కూర్చో అన్న. ఈ జంగల్ ఈ పొలం కాడేం పని మీకు? కూర్చున్నాం, టైం పాస్ ఖర్చు. పని ఉన్నది అన్న, ఏం చేద్దాం? దామం ఫోన్ చేసినావు? ఏం పని లేదు అన్న, అట్లా ఫోన్ చేస్తాను. వట్టి ఎందుకు ఫోన్ చేస్తారు? ఏ అన్న ఒక పని ఉందన్న, కొద్దిగా అంత పని నడుస్తలేదు, డబ్బులు చాలుతలేవు, కొద్దిగా డబ్బులు కావాలని ఫోన్ చేసిన. మొన్ననే 10,000 ఇచ్చి కదా మీకు అన్న, చెడు 10,000 ఇచ్చి. అదే అన్న, ఇప్పుడు అది ఇప్పుడు ఊరి మీద పరిస్థితి మంచిగా లేదు. చూడు మా పరిస్థితి ఆలోచించు కొంచెం. అంతా పరిస్థితి మంచిగా లేదు. ఏదైనా ఒకటి చేద్దామని ఆలోచన చేస్తున్నాం. డబ్బులు ఇప్పితే ఇది పని నడతలేదు కదా, మీరు ఏదైనా బిజినెస్ దంతలో పెట్టుకుని ఆలోచన చేస్తున్నాం. ఊరి మీద అన్ని బిజినెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినా ఒక ఫుడ్ పెడతాను అనుకుంటున్నాను అన్న. ఫుడ్ నైట్ పూట స్నాక్స్ పెడదామని అనుకుంటున్నాం. బాగుంది, కొద్ది స్పాట్ కూడా చూసి పెట్టుకున్నాం అట్లా.
కొంచెం పెద్ద మనసు వేసుకొని ఆలోచించి మా గురించి ఇప్పుడు ఉన్న పైసలు కట్టారు కదా, ఎట్లా తెలుస్తుంది? అది కట్టిస్తాం అన్న ఇప్పుడు మీ లెక్కన మందికి పైసలు ఇచ్చి మేము వాళ్ళు ఇవ్వకపోయే మీరు ఇవ్వకపోయే ఏడికి ఇస్తాం మేము? చూడే జరమమ్మ కొంచెం ఆలోచించి చూడు కొద్దిగా ఆలోచన చేయండి ఇప్పుడు నీ దగ్గర లేకున్నా వేరే వాళ్ళు ఉంటే కొద్దిగా చూడన్న. మాకు అది జీతం సరిపోతలేదు, అది ఖర్చులు ఎక్కువ ఉండే, అందుకే అది ఇచ్చిపెట్టి వేరే రూట్ పోదామని ఆలోచన. అట్లా చిన్న నైట్ మిర్చి బండి ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ పెడదాము ఏదైనా ఆలోచన చేసుకున్నాం. డబ్బులు ఉంటేనే కదా ఆలోచన చేసుకున్నాం. సరే చూడు అన్న. ఇవైతే కట్టులు ఇవి వచ్చినాక సరే ఇది ఎక్కువ అన్న ఇష్టమే, అల్లజల్లి కట్టుకుందాం అన్న. అట్లా ఇది ఇప్పుడు తీసుకునేది కొద్దిగా పెద్ద అమౌంట్, ఇప్పుడు 50,000 కావాలి. ఈ మిర్చి బండికి 50 లక్షల రూపాయలు అయితే కొన్ని అప్పులు ఉన్నాయి కదా, కొన్ని అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐలు కట్టేది మిగిలిన పైసలతోటి చేద్దామని. చూద్దాం. ఇప్పుడు నీ బాగా కూడా అర్థం చేసుకోవాలి. నాకు కూడా డబ్బులు వచ్చేటి ఉన్నాయి, మరి నేను ఒక దగ్గర పోయి ఇప్పిస్తా. ఆయన కండిషన్స్ వేరే ఉంటాయి, మరి ఆయన నియమ నిబంధనలు ఉంటాయి. ఆయన ఒప్పుకుంటే దానికి మీరు సై అంటే నేను ఇప్పిస్తా పైసలు. ఏదైనా పర్లేదు అన్న. మళ్ళీ ఇప్పుడు ఒక మాట తర్వాత తీసుకుని ఒక మాట ఉంటే నడవయి. ఆయన రూల్స్ కండిషన్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం చెప్తాడు ఆయన. డబ్బులు ఆయన ఇస్తాడు, మరి ఏదో విధంగా అట్లా కట్టులే. నాకు కూడా డబ్బులు వచ్చేట్టు నెలకి నేను తీసుకుంటా. మరి ఓకే అన్న, ఏ కండిషన్ అయినా పర్లేదు అన్న. ఓకే పర్లేదు మన. నేను మా ఆయనకు ఫోన్ చేసి అడిగి ఫోన్ చేసి మీకు చెప్తాను. చేయండి మరి చేయమని చేస్తాను. అనంతం అఖండం మా రూపం, అమేయం అమోహం మా దేహం, అహం శివం అయం శివం. అన్న నమస్తే. వీళ్ళకి ఒకళ్ళకి పైసలు కావాలి, కొన్ని పైసలు కావాలి. నీకు చెప్పినా, నీ కండిషన్ మొత్తం చెప్పేసిన, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం చెప్పేసిన. అట్లయితేనే డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన. సరే ఎప్పుడు తీసుకురావండి? రేపు పొద్దున్న. సరే తీసుకొస్తానా? సరే ఫోన్ చేసి నేను రేపు పొద్దున 11 గంటలకు రమ్మన్నాడు. రేపు నాకు గలువుల్లి, నేను ఆ దగ్గర తీసుకుపోతా. మీరేం టెన్షన్ పడకండి, పని అయినట్టే. థ్యాంక్ యూ అన్న. సరే అన్న. సరే థ్యాంక్స్ అన్న. పోతే కలుతాను. దాము సాయంత్రం ఫోన్ చేయి. ఎప్పటికెళ్ళి పార్టీ లేదా పుష్ప? తిన్నాను. సరేనే, సరే అప్పటికెళ్ళి ఫోన్ చేస్తాం మళ్ళా. చేస్తా. నేను పోతా. లేవు మన పని సీనియర్ చేస్తాడు కదా, ఏం పని చేసుకుంటావు దాని మీద ఫోకస్ పెట్టుకుంటే పని అయిపోతుంది. సరే ఆ మిర్చి బండి స్పాట్ చూద్దాం. ఇప్పుడు చూసి స్టడీ నేను చూసినా, నీకు అప్పటికే చూపిస్తా కానీ అప్పటికే చూపిస్తారా? పోదాంపా. అరే నాకు అర్థం కాలేదు ఒకటి. కానీ రేపు పైసలు ఇచ్చి ఇప్పిస్తా అన్నాడు కదా, మరి ఇవాళ ఎందుకు వెళ్ళమన్నారు రేపు? ఇది కూడా అర్థం కాలేదా అన్న? సిట్టింగ్ కోసం పెట్టు అన్నాడు ఆయన. అంతేనా? సరే కానీ మరి ఆ పైసలు కూడా లేవు కదా. సిట్టింగ్ మందం ఎవరికన్నా ఫోన్ చేసుడా, ఎట్లా చేసుడు? చెయ్యి ఎవరికన్నా చెయ్యి. మరి ఫోన్ చేద్దాం. కనీసం ఒక 500 కావాలి. 500 కావాలి. 500 ఏంటి అది? ఇప్పుడు ఆ పైసలు కూడా రావాలి. చేద్దాం. ఫోన్ చేద్దాం. మన అవసరం బట్టి మనం చేయాలి కానీ మరి ఎవరికన్నా ఫోన్ చేయి. నా ఫోన్ ఛార్జింగ్ పెడితే అంటే కదా ఫోన్ పే చేయమను. వెంకటకు ఫోన్ చేద్దాం. వెంకన్న ఒక 500 సెండ్ చేస్తాం అన్న. ఒక ఎల్లుండి ఇచ్చేస్తా. ఇస్తా అన్న. రైట్ అన్న. ఇదే నెంబర్కి పంపించాయి. ఇది వెంకన్న ఫోన్. సరే అన్న, ఎల్లుండి ఇచ్చేస్తా, నేనే ఇచ్చేస్తా. సరేనే ఇస్తా అన్నాడు. ఈ పని కూడా అయిపోయింది. పంపుతా అన్నాడు కానీ. సరే మరి రేపు ఆయన గురించి చేయాల్సి వస్తుంది. ఇక అప్పటికెళ్ళి కలుద్దాం ఆయనకు కానీ. 10 నిమిషాల వరకు చేస్తాడు కావచ్చు. వచ్చింది మెసేజ్ వచ్చింది. మా ఇంకే. సరే పని ఫోన్ చేసినారు చిన్న అన్నాడు. సరే మరి మన ఇస్తున్నాం కానీ మరి అత్త సరే కానీ దామో కూర్చున్నారా?
ఏం పెట్టిండు అన్నా మంచిగా అయింది అన్న ఏదన్నా కూర్చో ఏదన్నా కూర్చో ఏదో మరి ఇప్పుడు ఇట్లా ఈ మందు తాగలేదు ఏదో మా సంతోషంతో అట్లా కూర్చో. పోయే ఏంటిది ఏమున్నది స్పెషల్ ఏమున్నది ఏం లేదన్నా ఏదో సంథింగ్ గా నువ్వు బాగా ఆదుకుంటున్నావు తీసుకో. నేను ఊరికి పోయేటోళ్ళు వచ్చింది ఏం కదా నువ్వు? మా ఇప్పుడు రాగానే ఏవో 2 పెగ్గులు అన్నా తీసుకో. తీసుకోవాలి తీసుకోనండి మా సంతోషం తీసుకోండి రైట్ తీసుకుంటానా తీసుకోండి. కానీ ఎవరు పోతున్నావే అనుకోవాలి వచ్చాడు 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 శ్రీకాంత్ అన్న నమస్తే నువ్వు మా బ్రాండ్ పట్టుకొచ్చుకున్నాడు అన్ని కలుతున్నాయి ఇట్లా కానీ కానీ ఇక ఇక్కడ కలిసినట్టు బ్రాండ్ కూడా కలుస్తుంది ఇంకేంది తప్పు తెచ్చుకున్నట్టున్నా మాది బాగానే ఉంది నడిపిస్తుంది తీసుకో తీసుకో తమాషా మంచుకుంటది ఈ తర్వాత ఇద్దాం ఇది పోసుకో శ్రీకాంత్ అన్న ఈ మంది పేరు ఏంటి తెలుసా నీకు ఇది ఇంగ్లీష్ లో ఉందన్నా అంతేనంట అదేందో కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి చదవడానికి ఇబ్బంది అవుతుంది బాగాని మందు తాగడం మాత్రం మజా ఉంటది అంతేగా అంతేగా రాము ఆగుతున్నావు టెన్షన్ దూరం అవుతలేదు కదా టెన్షన్ దూరం అయితే లేదంటే చిన్న చిన్న పెగ్గు తెచ్చుకుంటే టెన్షన్ దూరం కాదు ఇప్పుడే సరే ఇంత పెద్ద పెగ్గు కోసుకో టెన్షన్ 10 నిమిషాల్లో దూరం అయిపోతుంది ఇస్తానంట మరి అట్లుంటది మళ్ళీ అది సరే నెక్స్ట్ పెగ్గు నువ్వే చెయ్యి నేనే చెప్తా సరేనా సరే సముద్రం 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 నువ్వు తాగుతాం లేవే నువ్వు తాగుతాం లేవే తాగండి పాట ఎక్కువ వచ్చింది తాగుపోతాం నువ్వు తాగు తాగుతా తీసుకోయే తాగుతావు చెయ్యి వరకు ఉన్నాయి అన్నా తీసుకో అన్నా రాత్రి మందు తాగితే తక్కువ అనిపిస్తుంది పొద్దుగాల లేస్తేమో దీని అమ్మ నెత్తి పట్టుకుని ఎక్కువ అయింది అనిపిస్తుంది ఎందుకన్నా ఇదంట ఇక ఆపడిచింది కొత్త కొత్త శ్రీకాంతనా డిస్కషన్ మందేదే అయిపోయింది మందు తెచ్చినావా తెచ్చుడు అలా తెచ్చా రాసి పెట్టినా అన్నా రాజే తాగు తాగు పొట్ట తాగు తాగు రాము అన్నా పెళ్లి చేసుకోవాలంటే 36 గుణాలు కలవాలి భార్య భర్తలు కలవాలని అవును అదే సంబంధం ఉంటుందా ఉండదో తెలియదు ప్రేమ కానీ దోషులు కలవాలంటే 3 ఉంటే సరిపోతాయి అన్న ఏంటిదన్నా గిలాస్ ఒకటి మందు ఒకటి అన్నా వాటర్ ఒకటి అవు అన్నా దోస్తులు మాత్రం కలిసి ఉంటారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ చేయబట్టి నువ్వు మాకు ఆదుకుంటున్నావు అన్న ఏదో ఫోన్ చేసినా నువ్వు ఆదుకుంటున్నావు నువ్వు దేవుడి అన్న దేవుడు స్వామి మందు కొంచెం కొంచెం అన్న సరేనే రాము అన్నా పైసలు ఇప్పించినట్టు కాదు నా పైసలు ఎక్కిప్పిస్తున్నాను అట్లా మళ్ళా కట్టుకుంది పైసలు ఎక్కిప్పిస్తున్నాను అట్లా మళ్ళా కట్టుకుంది కావాలంటే మళ్ళీ పైసలు తీసుకోవాలి సరే నా ఇద్దరు కావాలి మళ్ళా కావాలంటే మీకు డబ్బులు ఇప్పిస్తే సరే అన్న సరే 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 నువ్వు నువ్వు ఆడుకుంటున్నావు చాలా తీసుకుంటావు అట్లా వెళ్దాం అన్న ఈ మందు పైసలు అంత కరెక్ట్ మాకు ఎవ్వరు ఆదుకోలే ఇవ్వలేక మేము ఇన్న పరిస్థితి లోపల నువ్వు మాకు ముందుకు వచ్చి సాయం చేసినాం మీకు రుణపడి ఉంటాం
మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. అన్న చెప్తా మనిషికి సహాయం చేస్తున్నాము గుర్తుపెట్టుకోరు, అన్న కానీ సహాయం చేయకపోతే అన్న పొగం కొట్టి గుర్తుపెట్టుకొని ఉంటారు. అన్న నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ముచ్చట. నేను పోతున్నా, మరి ఫోన్ వస్తుంది. మరి నా మాట పోకుంటే నేను ఫోన్ చేస్తాను కదా. ఓకే ఫోన్ చేస్తా అన్న. అన్న మంచి కూర్చో అన్న. రెండు ఇరగొట్టు అన్న, మొత్తం ఇరగొట్టు. ఏం మాట్లాడుతున్నావు నాకు? నీకు తెలుసా? నాకు నీకు ఎక్కడ ఫస్ట్ ఉంటాను అసలు. నువ్వేమనుకుంటున్నావు అసలు? ఫోన్ చేస్తే 10 మంది వస్తారు. దీంట్లో పోయిన 10 మంది వస్తారు. ఒక్క సమయం రోలాలు. హలో వస్తున్నానే. ఓకే వేరే కాడికి వచ్చి మా ఫ్రెండ్ కలిసాడు, చిన్నప్పటి ఫ్రెండ్. ప్రతిదానికి అనుమానమైన ఆయన నమ్మవా? ఇక ఒక్కసారి మాట్లాడే, ఇక మాట్లాడు, మా వద్దు మాట్లాడు. బాయ్ అదే అన్న నాతో ఉన్నాడు. నీ పేరు ఏం పేరు? దామోదర్. వద్దునే దామోదర్ నాతో ఉన్నాడు. పైన తర్వాత తొలిస్తా. సరే పిల్లలు బాగా అందరికి ఉన్నదే, నాకు నీకున్నదే అన్న మొత్తం. సరే అన్న, ఓకే థ్యాంక్ యూ. గురూజీ ఉన్నాడు ఆయన బాపు, ఒకసారి వీళ్ళు ఏందన్నా ఎప్పుడు తీసుకొచ్చిందన్నా? ఏదైతే మన ప్రాబ్లం ఉంది, ఆ డబ్బులు అంతా అయిపోయినాడు. అంతేనా? మన ఏం చేస్తున్నాడు? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ పార్ట్ 1 చూసిర్రు. ఇప్పటికి మేము చేసినది అప్పులకు అప్పెట్లా కడుతూ అనేది పార్ట్ 1 చూసిర్రు. సెకండ్ పార్ట్ ఇంకా భలేగా ఉంటది, తప్పకుండా చూడండి మీరు. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్.